స్వర్ణాంధ్ర 2047పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ అమలుకు బలమైన మొదటి అడుగు వేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 175 నియోజకవర్గ కేంద్రాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు ఏర్పాటు చేశారు. వీటిని సచివాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన సీఎం ఒక్కొక్క యూనిట్ నిర్వహణకు 10 లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గ యూనిట్ కు స్థానిక ఎమ్మెల్యే చైర్మన్ గా మొత్తం 9 మంది సభ్యులతో బృందం ఏర్పాటవుతుందని, ప్రజలను అభివృద్ధి కార్యాచరణలో భాగస్వాములుగా చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. వచ్చే 2 ఏళ్లలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ 2047కు అనుసంధానంగా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు రూపొందించామని, పేదరిక నిర్మూలన, యువతకు ఉపాధి, నీటి భద్రత వంటి 10కి పైగా ప్రధాన అంశాలపై కార్యాచరణ ఉంటుందని ఆయన తెలిపారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడమే లక్ష్యమని, అదే రోజు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని, తల్లికి వందనం కార్యక్రమం ఆ నెలలోనే ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి, అమరావతిని 2028 నాటికి, భోగాపురం ఎయిర్పోర్ట్ 2026 నాటికి సిద్ధమవుతుందని ఆయన హామీ ఇచ్చారు. విశాఖ, విజయవాడలో మెట్రో, రైల్వే జోన్, పోర్టులు, షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్న కేంద్ర సహకారంతో అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 10 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించగా సీఎం ఆయన్ను అభినందించారు.